అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ పండుకొని లేచి మార్నింగ్ ఆకలి అయితే ఒక పోహా ఒకటైతే టిఫిన్ పెట్టినాం. అమ్మాడు బ్రెడ్ అన్నాడు కానీ అది చూసే ఒక పోహా ఉంది. తర్వాత బ్రెడ్లు ఏమున్నాయని చూస్తే రెండైతే బ్రెడ్లు ఇచ్చిండు, రెండు పీతు గొద్దలు లెక్క ఇచ్చిండు. దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాక నేనే పక్కకి వేసేసిన. చలో డైరెక్ట్ మనమైతే గంగమ్మ తల్లిని చూసుకున్నాం. ఇక్కడైతే మన జర్నీలో అయితే ఒక అమ్మ అయితే పరిచయం అయింది. అమ్మ అయితే ఎన్ని సేవలు చేస్తుంది అంటే ఒక్కడు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయేది. నాకు కూడా తెలియదు. చలో బాయ్. ఇంత ఏసీలో జర్నీ చేసి నేను ఎక్కడికి వచ్చినా గోవా లేకుండా పాంచేది అనుకునేది. నేనైతే మన మహాదేవ్ నగరికి అయితే వచ్చేసిన మామ. ఇక్కడికి వచ్చుడితో ఒక గుడ్ వైబ్ అనేది అయితే నాకైతే స్టార్ట్ అయిపోతుంది. నేను ఎందుకు వచ్చినా ఏందనేది మీకు ఇంకా తెలిసిపోతూ ఉంటుంది ముంగట. ఇక్కడికి వచ్చుడితోనే మెయిన్ మన స్వీట్ అయితే తినాల్సిందే, మన కలకాన్. కాశీలో స్వీట్ తినాలంటే మాత్రం చాలా అదృష్టం ఉండాలి, కాశీకి రావాలన్నా కానీ అదృష్టం ఉండాలి. నేను వచ్చుడితోనే మణికర్ణిక ఘాట్లు ఇట్లా దొల్లుకుంటే ఇట్లా మొక్కుకుంటూ వెళ్తున్నది. అసలు ఏమైంది, ఇట్లా ఎందుకు వెళ్తున్నది అని తెలుసుకుంటే ఇవాళ అయితే ఛట్ పూజ అంట. మనమైతే ఛట్ పూజ రోజు అయితే వచ్చినాం. చాలా మంచి రోజు. మనం అట్లా వెళ్ళంగా బ్లూ లస్సీకి అయితే వచ్చేసినాం. కానీ కొద్దిగా స్నానం చేసినాక తిందామని అయితే ఆగిన. ఇక పోంగా రూట్లోనే మన శివయ్య దర్శనం అయితే చేసుకున్నామమ్మ. ఈ చిన్న గల్లీలకి వెళ్తా ఉంటే ఎంత హ్యాపీగా కనిపిస్తుంది తెలుసా. ఆ చిన్న గల్లీలలో ఎట్లుంటాయి చూసినాం షాపులు. అట్లా వెళ్తూ మనమైతే వచ్చేసినాం మామ మణికర్ణిక ఘాట్. మనం అక్కడనే ఉంటాం మణికర్ణిక ఘాట్లో. ఇక్కడైతే మనమైతే లంచ్ చేసేసి ఇక డైరెక్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోదు మామ. థ్యాంక్ యూ.